త్రివేణి తిరుమలాయపాలెం మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ తిరుమలాయపాలెం మండలంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ని గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎమ్మెల్యే గారు కందాల ఉపేందర్ రెడ్డి గారి హయాంలో 100 పడకల ఆసుపత్రిగా గవర్నమెంట్ ఆమోదం తెలిపింది. కాబట్టి ఇప్పుడున్న మంత్రి గారు ఎమ్మెల్యే గారు మీరు ఈ హాస్పిటల్ని తీసి తిరుమలాయపాలెంలో ఉంచకుండా కనీసం మంచికి తరలించడానికి వీరికి ప్రజలు ఓట్లేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ మండలంలో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో కానీ వెనకబడ్డ మండలం ఏదంటే తిరుమలాయపాలెం మండలం అని చెప్పవచ్చు. మంత్రివర్యులకు అది తెలియట్లేదు అనుకుంటా. సపోజ్ ఇక్కడనే మెజార్టీ ఇచ్చి, అత్యధిక మెజార్టీ ఇచ్చి ఇక్కడే గెలిపించారు. మెజార్టీ ఇచ్చినందుకు సరైన గుణపాఠం చెప్తున్నారు. కాబట్టి ఈ హాస్పిటల్ని ఇక్కడే ఉంచుతామని స్టేట్మెంట్ రూపంలో కానీ లేకపోతే మీడియా మిత్రులతో కానీ శాస్త్రవశాత్ ఆయనే గారు, మంత్రి గారు, ఎమ్మెల్యే గారే ఆయన చెప్పవలసిన మాట ప్రజలకి చెప్పాలి. కాబట్టి ఇక్కడ కాకుండా ఇక్కడ మండలానికి వచ్చి కాదు, కాకపోతే ఆయన క్యాంప్ ఆఫీస్లో ఉండైనా కానీ విలేకరుల సమావేశంలో విశాఖపట్నం పెట్టి ఇది చెప్పవలసిందిగా, ఈ మాట చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ కనుక మా ఎమ్మెల్యే గారే స్పందించగా చెప్పకపోతే, మీడియా సమావేశంలో చెప్పకపోతే ఈ పరిణామాలు ప్రతి గ్రామంలో ఎక్కువ శాతం ఉధృతంగా తీసుకుని వెళ్తాం. కాబట్టి వారు మీడియా సమావేశం పెట్టి ఇది చెప్పవలసిందిగా కోరుతున్నాం. లేకపోతే చాలా అవకతవకలు, ఇబ్బందులు, రిలే నిరాదీక్షలు, రోడ్డు షోలు, రాస్తారోకోలు ఇలాంటివన్నీ కూడా ముందు చాలా ఉధృతం అవుతాయి. కాబట్టి మంత్రి గారిని కోరుతున్నాం, దయచేసి మా మండలంలో ఉన్నటువంటి తిరుమలాయపాలెం 100 పడకల హాస్పిటల్ని ఇక్కడనే కొనసాగించవలసిందిగా కోరుతా ఉన్నాం.